ఓం శాంతి 10/6/22. మధురమైన పిల్లలు, జ్ఞాన సాగరుడైన తండ్రి ద్వారా మాపై జ్ఞానవర్షం కురుస్తుంది. దీని ద్వారా మేము పావనంగా అయ్యి మా పెద్దింటికి వెళ్తాము అన్న నషలోనే సదా ఉండండి. ప్రశ్న: పిల్లలైన మీ నిశ్చయం ఏ ఆధారంపై ఇంకా పక్కాగా అవుతూ ఉంటుంది? జవాబు: ప్రపంచంలో ఎంతగా ఉపద్రవాలు పెరుగుతూ ఉంటే, మీ దైవీ వృక్షం ఎంత వృద్ధి చెందుతూ ఉంటే, అంతగా పాత ప్రపంచం నుండి మీ హృదయం తొలగిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. మీ నిశ్చయం పక్కా అవుతూ ఉంటుంది. విహంగ మార్గపు సేవ జరుగుతూ ఉంటుంది. ధారణపై అటెన్షన్ ఉంచుతూ ఉన్నట్లయితే బుద్ధిలో ధైర్యం పెరుగుతుందంటున్నారు బాబా. ధారణపై అటెన్షన్ పెడితే మన బుద్ధిలో కూడా ఏమవుతుంది? ధైర్యం పెరుగుతూ ఉంటుంది. అపారమైన సంతోషంలో కూడా ఉంటారు. ధారణపై ఎప్పుడైతే అటెన్షన్ పెడతామో అప్పుడు బుద్ధిలో ధైర్యం పెరుగుతూ ఉంటుంది, అపారమైన సంతోషంలో కూడా ఉంటాము. ఓం శాంతి. శివ్ బాబాను స్మృతి చేయండి అని పిల్లలకు రోజు చెప్పవలసిన అవసరం లేదు. శివ్ బాబాను స్మృతి చేయండి అని నిత్యం చెప్పవలసిన పని లేదంటున్నారు. పిల్లలకు తాము శివ్ బాబా సంతానమని తెలుసు, కావున చెప్పవలసిన అవసరం లేదు కదా. శివ్ బాబా సంతానం అని తెలుసు కదా, కావున చెప్పవలసిన అవసరం లేదు. శివ్ బాబా మనల్ని వీరి ద్వారా చదివిస్తారు. శివ్ బాబా మనల్ని ఎవరి ద్వారా చదివిస్తారు? ఈ బ్రహ్మ ద్వారా. ఇది జ్ఞాన సాగరుని జ్ఞానవర్షం. జ్ఞాన సాగరుడు ఇప్పుడు తమపై జ్ఞానవర్షమును కురిపిస్తారని పిల్లల బుద్ధిలో ఉంది. ఎవరైతే వచ్చి పిల్లలుగా అవుతారో వారిపైనే నేను జ్ఞానవర్షమును కురిపిస్తాను అని బాబా చెప్తున్నారు. పిల్లలు షణ్ముఖంలో ఉంటాను అని బాబా చెప్తారు. బాబా ఏం చెప్తున్నారు? నేను పిల్లల షణ్ముఖంలో ఉంటాను. ఇప్పుడు పిల్లలు షణ్ముఖంలో కూర్చున్నారు. బాబా ఘడియ షణ్ముఖంగా ఉన్నారు అన్న నషాను కలిగిస్తూ ఉంటారు. బాబా అయితే ఘడియ షణ్ముఖంగా ఉన్నారు అన్న నషాన్ని కలిగిస్తూ ఉంటారు. మళ్ళీ మాయ నషాను దించేస్తుంది అని చెప్తున్నారు బాబా. కొందరిదైతే పూర్తిగా దించేస్తుంది, కొందరిది తక్కువగా దించేస్తుంది. సాగరుని వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు అనగా మురళీ పాయింట్లను ధారణ చేసి డైరెక్షన్లు తీసుకునేందుకు వచ్చామని పిల్లలకు తెలుసు. సాగరుని వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు అనగా మురళీ పాయింట్లను ధారణ చేసి డైరెక్షన్లు తీసుకునేందుకు వచ్చామని పిల్లలకు తెలుసు. మనం వారి ముందు కూర్చున్నాం. ఈ జ్ఞాన సాగరుని వర్షం ఒకేసారి జరుగుతుంది. బాబా చెప్తున్నారు, ఈ జ్ఞాన సాగరుని వర్షం ఒకేసారి జరుగుతుంది. పతితులను పావనంగా తయారు చేసేందుకే తండ్రి వస్తారు. తండ్రి ఎందుకు వస్తారు? పతితుల్ని పావనంగా తయారు చేసేందుకే వస్తారు. హే పతిత పావన అని మహిమను కూడా గానం చేస్తారు. ఏమని చేస్తారు? హే పతిత పావన అనే మహిమను కూడా గానం చేస్తారు. సత్యయుగంలో ఇలా పిలవరు. అక్కడ ఎవరు కూడా హే పతిత పావన అని పిలవరు. అక్కడ జ్ఞాన సాగరుని జ్ఞాన వర్షం ద్వారా పావనంగా అయి ఉన్నారు. జ్ఞానంతో పాటు మళ్ళీ వైరాగ్యం కూడా ఉంది. బాబా చెప్తున్నారు, దేనిపై వైరాగ్యం? పాత పతిత ప్రపంచంపై బుద్ధి ద్వారా వైరాగ్యం కలుగుతుంది. ఇప్పుడు తాము కొత్త ప్రపంచంలోకి వెళ్ళనున్నారని పిల్లలకు బుద్ధి ద్వారా తెలుసు. పాత ప్రపంచాన్ని వదిలేయాలి, దీనినే వైరాగ్యం అన్నారు. ఏ విధంగా తండ్రి కొత్తింటిని నిర్మిస్తే పాత దాని నుండి బుద్ధియోగం తొలగి కొత్త దానిపై మగ్నమైపోతుందో, పాత దానిని వదిలేసి కొత్త దానిలోకి వెళ్ళాలి అని భావిస్తారో
అలాగే పిల్లలు కూడా త్వరగా స్వర్గస్థాపన జరిగిపోవాలి అని కోరుకోవాలి. అప్పుడు మనం మన ఇంటికి వెళ్ళవచ్చు, సుఖంగా ఉండవచ్చు అని లోపల అనుకుంటూ ఉండవచ్చు. మొదట మనం ప్రియునితో పాటు ఇంటికి వెళ్తాం. ఇది పుట్టినిల్లు, ఇది చిన్నది, ఆ పెద్ద తండ్రిల్లు పెద్దదని చెప్తున్నారు బాబా. అది ఆత్మలందరి ఇల్లు అని మీకు తెలుసు. ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది కదా, ఇది ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదని చెప్తున్నారు బాబా. ఇంతకుముందు అంధకారం ఉండేది, ఇప్పుడు ప్రకాశం ఉంది. జ్ఞానమును అందరూ తీసుకోరని కూడా మీకు తెలుసు. ఈ జ్ఞానమును అందరూ తీసుకోరని కూడా మీకు తెలుసు. ఇంటికైతే అందరూ తప్పకుండా వెళ్తారు. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్తున్నామని పిల్లలేని మీ బుద్ధిలో ఉంది కదా బాబా అంటున్నారు. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్తున్నామని పిల్లలేని మీ బుద్ధిలో ఉంది. శ్రీమతంపై మీరు అర్హులుగా అవుతున్నారు. శ్రీమతంపై మీరు ఏమవుతున్నారు? అర్హులుగా అవుతున్నారు. స్వర్గానికి అర్హులు కావాలి. ఒకటేమో నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అయిపోతాయి. ఇంకొకటి చక్రమును తిప్పండి అంటున్నారు బాబా. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది? దీని ఆయుష్ ఎంత? ఎవరు ఎప్పుడు వస్తారు? దీన్నంతటినీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మనుషులు 84 లక్షల జన్మలు తీసుకుంటారని అంటారు. అలా అందరూ తీసుకుంటారా? 84 జన్మలు ఉంటాయని ఇప్పుడు మీకు తెలుసు అని చెప్తున్నారు బాబా. దాని లెక్క కూడా ఉంది. అందరూ 84 జన్మలు తీసుకోరు. ప్రారంభం నుండి పునర్జన్మల్లోకి వస్తూ ఉంటారు. చివరిలో కొందరికి 1-2 జన్మలు కూడా ఉంటాయంటున్నారు బాబా. ప్రారంభంలో ఎవరైతే వస్తారో వారు 84 జన్మలు తీసుకుంటారు. ఉదాహరణకు ఈ లక్ష్మీనారాయణులు 84 జన్మలు తీసుకుంటారని చెప్తున్నారు బాబా. మనుషులు లక్ష్మీనారాయణుల ఆలయాల్లోకి వెళ్తారు, కానీ వారికి ఏమీ తెలియదని చెప్తున్నారు. భగవాన్ భగవతీలను దర్శనం చేసుకునేందుకు వెళ్తారు, కానీ వీరి రాజధాని ఎలా స్థాపన అయింది అన్నది ఏమీ తెలియదు. భగవాన్ భగవతీల దర్శనం చేసుకునేందుకు వెళ్తారు, కానీ వారి రాజధాని ఎలా స్థాపన అయింది అన్నది ఏమీ తెలియదు. ఎవరినైతే పూజిస్తారో వారి కర్తవ్యం గురించి తెలియకపోతే వారి పూజ ఇకెందుకు? ఎవరినైతే పూజిస్తారో వారి కర్తవ్యం, వారి పరిచయం తెలియకపోతే ఆ పూజ ఎందుకు? ఆ పూజ వల్ల ఉపయోగం ఏమిటంటున్నారు బాబా. కావుననే దానిని అంధశ్రద్ధ అంటారు. కావుననే దాన్ని ఏమంటారు? అంధశ్రద్ధ అంటారు. జపతపాదులు, తీర్థయాత్రలు మొదలైనవి చేస్తారు. వీటి ద్వారా భగవంతుణ్ణి పొందే మార్గం లభిస్తుంది అని భావిస్తారు. కానీ వీటి ద్వారా ఎవరికి భగవంతుడు లభించజాలడు అని చెప్తున్నారు. ఇక్కడ కూడా కొందరు అటువంటి వారు వస్తారు. దర్శనం చేసుకునేందుకు జగదంబ మందిరంలోకి వస్తారు. వీరి బుద్ధిలో ఏమీ కూర్చోలేదు అని బాబా భావిస్తారు. మీ మనోకామనలన్నీ పూర్తవుతున్నాయి బాబా చెప్తున్నారు. మీ కోరికలన్నీ బాబా పూర్తి చేసేస్తున్నారు. జగదంబ పాత్ర ఖచ్చితంగా కొనసాగుతోంది. తప్పకుండా జగదంబ పాత్ర ఉన్నతమైంది. తప్పకుండా జగదంబ పాత్ర ఉన్నతమైంది. మొదట లక్ష్మి, ఆ తర్వాత నారాయణుడు. ఇది మీ అంతిమ జన్మ అని చెప్తున్నారు బాబా. మీ లెక్కాపత్రాలను ఇక్కడే తీర్చుకోవాలి. ఇది మీ అంతిమ జన్మ కదా, మీ లెక్కాచారం అంతా ఇక్కడే తీర్చేసుకోవాలంటున్నారు బాబా. కర్మ భోగాన్ని అనుభవించి విముక్తులవ్వాలి. తండ్రి స్మృతిలో ఉండాలి. నిజానికి పిల్లలు ఒక తండ్రినే స్మృతి చేయాలి. దేహదారులని స్మృతి చేస్తే ఆ సమయం వ్యర్థమవుతుంది అంటున్నారు బాబా. ఎవరైనా నిరంతరం స్మృతి చేయటం అన్నది జరగజాలదు. నిరంతరం స్మృతి చేయగలిగే వస్తువేదీ లేదు. భార్య భర్తను కూడా నిరంతరం స్మృతి చేయలేదు. నిరంతరం 24 గంటలు ఎవరూ స్మృతి చేయలేరు.
భార్య కూడా భర్తను స్మృతి చేయలేదు. తప్పకుండా వంట వండుతుంది, పిల్లలను సంభాళిస్తుంది. మరప్పుడు పతి అయితే గుర్తుకురాడు కదా. ఎక్కడైతే మీరు నిరంతరం స్మృతి చేసే అభ్యాసం చేయాలి. తద్వారా చివరిలో ఒక తండ్రి స్మృతి మాత్రమే ఉండే స్థితి ఏర్పడగలదు. బాబా అంటున్నారు, అప్పుడే చివరిలో ఒక తండ్రి స్మృతి మాత్రమే ఉండే స్థితి ఏర్పడుతుంది. ఇది చాలా పెద్ద పరీక్ష అంటున్నారు బాబా. ఇదేమి చిన్న పరీక్ష కాదు, చాలా పెద్ద పరీక్ష అని చెప్తున్నారు. అష్టరత్నాల మహిమ కూడా చాలా ఉన్నతమైంది. ఎవరికైనా గ్రహచారం కూర్చుంటే అష్టరత్నాల ఉంగరాన్ని ధరిస్తారు. చివరి సమయంలో ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. అంతిమ సమయంలో ఒక తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. అందులోనూ బుద్ధి లైన్ చాలా క్లియర్గా ఉండాలి. ఇంకెవ్వరి స్మృతి కలగకూడదు. అప్పుడే మాలలోని మణులుగా అవ్వగలుగుతారు. నవరత్నాల మహిమ చాలా భారీ మహిమ కావున ఇప్పుడు ఇక నిరంతరం స్మృతి చేసే అభ్యాసం చేయాలి. బాబా చెప్తున్నారు, ఇప్పుడు నిరంతరం స్మృతి చేసే అభ్యాసం చేయాలి. ఇప్పుడు 2-3 గంటలు కొందరు కష్టంగా స్మృతి చేస్తారు. ఎంతెంతగా ప్రపంచంలో ఉపద్రవాలు పెరుగుతూ ఉంటాయో అంతగా మీకు నిశ్చయం కూడా పెరుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా. మనసు తొలగిపోతూ ఉంటుంది. ఎంతోమంది మరణిస్తారు. మాయ చాలా పాత శత్రువని బుద్ధి కూడా చెప్తుంది. శత్రువు లేని స్థానం అంటూ ఏదీ లేదు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు పిల్లలేని మీరు అశుద్ధుల నుండి శుద్ధులుగా అంటే స్వచ్ఛంగా అవుతున్నారు. మనం పతితుల చేతి వంటను తినకూడదని మీకు జ్ఞానం ఉంది కదా. బాబా అంటున్నారు, ఎవరైతే పతితులు అపవిత్రులు ఉంటారో వాళ్ళు చేతి వంట తినద్దని చెప్తున్నారు. ఎలాంటి అన్నమును తింటామో అలాంటి మనస్సు ఏర్పడుతుంది అన్న మహిమ ఉంది. చెడు వస్తువులను ఎవరైతే ఖరీదు చేస్తారో, తయారు చేస్తారో, ఎవరైతే తింటారో వారందరిపైన పాపం ఏర్పడుతుంది. తండ్రి అయితే అన్ని విషయాలను బాగా అర్థం చేయిస్తారు. తండ్రి అయితే అన్ని విషయాలను ఏం చేస్తారు, బాగా అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు రిఫ్రెష్ అయ్యి ఇక్కడి నుండి వెళ్తారు. పిల్లలైన మీరు ఇక్కడి నుండి రిఫ్రెష్ అయ్యి వెళ్తారు. రోజంతా బుద్ధిలో సృష్టి చక్రం తిరుగుతూ ఉండాలి. మన ఇల్లు గుర్తుండాలి. ఇక్కడి నుండి మీరు మీ లౌకిక ఇంటికి వెళ్తే మీ స్థితిలో తేడా ఏర్పడుతుంది అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే సాంగత్యం అలా అయిపోతుంది. ఇక్కడ సాంగత్యానికి అక్కడ సాంగత్యానికి తేడా ఉంటుంది. బాబా చెప్తున్నారు, ఇక్కడ కూర్చుని ఉంటూ కూడా కొందరి బుద్ధియోగం బయటకు వెళ్ళిపోతుంది. కొంతమంది ఇక్కడే ఉంటారు కానీ బుద్ధి బయట తిరుగుతూ ఉంటుంది. కావుననే పూర్తి ధారణను చేయలేరు. ఆత్మలైన మీకు అనంతమైన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఆత్మలైన మనకిప్పుడు అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మీరు ఒక ఆత్మ, మీరు ఈ శరీరం ద్వారా కార్యమును చేస్తున్నారు. మనం తండ్రి నుండి శ్రీమతాన్ని తీసుకుని మన రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. బాబా అంటున్నారు, ఇప్పుడు మనం తండ్రి నుండి శ్రీమతాన్ని తీసుకుని మన రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. మరి మీకు ఎంతటి సంతోషం ఉండాలి. అతీంద్రియ సుఖం గురించి గోపీ వల్లభుని పిల్లల్ని అడగండి అన్న మహిమ ఉంది. ఎంత ఎక్కువ స్థితి తయారవుతుందో, ఎంత వృద్ధిని పొందుతూ ఉంటారో అంతగా సంతోషపు పాదరసం అనే మీటర్ కూడా పైకెక్కుతూ ఉంటుంది అంటున్నారు బాబా. నిశ్చయం కూడా పక్కా అవుతూ ఉంటుంది. ధారణపై ఎక్కువ ధ్యాస ఇస్తూ ఉన్నట్లయితే మీ బుద్ధిలో నిశ్చయం కూడా పెరుగుతూ ఉంటుంది. ముందు ముందు మీ విహంగ మార్గపు సేవ కూడా జరుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా.
ఎవరికైనా బాణం బాగా తగిలితే ఈ విధంగా యుక్తులను కనుక్కుంటూ ఉండాలి. ముఖ్యమైనది ఏంటి? తండ్రి పరిచయాన్ని ఇవ్వటం. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. తాను జ్ఞానసాగరుడు కూడా. జ్ఞానం ద్వారానే మనుషులు పావనంగా అవుతారు. జ్ఞానం ద్వారానే మనుషులు ఏమవుతారు? పావనంగా అవుతారు. పతిత పావనుడా తండ్రియే. సర్వవ్యాపి విషయం ద్వారా భక్తి కూడా కొనసాగజాలదు అన్న ఒక్క పాయింట్నే మీరు లేవనెత్తండి. సర్వవ్యాపి అనే విషయం ద్వారా భక్తి కూడా కొనసాగదన్న పాయింట్ మీరు లేవదేయండి అంటున్నారు బాబా. ఈ విషయాన్ని బాగా అర్థం చేయించాలి. వీరి జ్ఞానం ద్వారా వినాశనం జరుగుతుంది అని వారు అంటారు. బయట వాళ్ళు ఏమంటారు? వీరు చెప్పే జ్ఞానం ద్వారానే వినాశనం జరుగుతుంది అంటారు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞం ద్వారా వినాశన జ్వాల వెలువడుతుంది అని మీరు కూడా అంటారు. వారు చెప్పేది నిజమే. ఈ రుద్రజ్ఞాన యజ్ఞం ద్వారా వినాశన జ్వాల వెలువడుతుంది అని మీరు చెప్తారు. వారు చెప్పేది నిజమే. విషయాన్ని అంగీకరించకపోతే వినాశనమే జరుగుతుంది కదా. ఇంకేం జరుగుతుంది? కల్పపూర్వం కూడా వినాశనం జరిగింది. భగవాన్ వాచ రుద్ర జ్ఞాన యజ్ఞంలో ఇవన్నీ స్వాహ అయిపోతాయి అని చెప్తున్నారు బాబా. వీరి జ్ఞానమే ఇటువంటిది అని వారు భావిస్తారు. కావుననే ఎదుర్కొంటారు. చాలా భక్తి చేయటం ద్వారా భగవంతుడు లభిస్తాడు అని వారు భావిస్తారు. ఎవరైతే ఎక్కువగా భక్తి చేస్తారో వారికే భగవంతుడు లభిస్తాడు అని మనం కూడా అంటారు కదా. ఎవరైతే ఎక్కువ భక్తి చేస్తారో వారికే భగవంతుడు లభిస్తాడని వారు భావిస్తారు. మనం కూడా అదే చెప్తాం కదా. కానీ ఈ విషయాలను అర్థం చేసుకునేందుకు మనుషులు చాలా కష్టపడవలసి వస్తుంది. కల్పపూర్వం కూడా పిల్లలైన మీరు తండ్రి సహాయం ద్వారా నరకాన్ని స్వర్గంగా తయారు చేశారు. మరి తప్పకుండా నరకపు వినాశనం కూడా జరిగే ఉంటుంది కదా. ఎప్పుడైతే నరకపు వినాశనం జరుగుతుందో అప్పుడే స్వర్గస్థాపన జరగగలదు. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే నరకం వినాశనం అవుతుందో అప్పుడే స్వర్గస్థాపన జరుగుతుంది. భారతదేశం తప్పకుండా పావనంగా ఉండేదని మీరు అర్థం చేయించగలరు. తప్పకుండా స్వర్గం ఉండేది అని ఏ ధర్మం వారైనా అంటారు. తప్పకుండా స్వర్గం ఉండేదని ఏ ధర్మం వారైనా అంటారు. ప్రాచీనము అనగా అన్నింటికన్నా పాతది. ప్రాచీనము అంటే అన్నింటికన్నా పాతది అంటున్నారు బాబా. అది స్వర్గమే కదా. ఏదైతే పాతబడిపోతుందో అది మళ్ళీ కొత్తదవుతుంది. ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తప్పకుండా ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది, అది ఇప్పుడు లేదంటున్నారు బాబా. ఒకప్పుడు ఉండేది, అది ఇప్పుడు లేదు. మళ్ళీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని శివ బాబా స్థాపన చేయిస్తున్నారు. ఎవరి సహాయం ద్వారా? సర్వుల నిరాకార తండ్రి ద్వారా. వారు సర్వాత్మలకు తండ్రి. బాబా చెప్తున్నారు, శివ బాబా సర్వాత్మలకు తండ్రి. ఈ విషయాలను గురించి మీకే తెలుసు అని చెప్తున్నారు. మీరు ఎంత సాధారణంగా ఉన్నారు. నేను కూడా పేదల పాలిటి పెన్నిదిని అని తండ్రి అంటారు. బాబా చెప్తున్నారు, నేను ఎవరిని పేదల పాలిటి పెన్నిదిని అని చెప్తున్నారు. మీరు పేదలు కదా, మీ వద్ద ఏముంది? మీరు సర్వస్వమును భారతదేశం కొరకై స్వాహా చేశారు. మీరు ఎంత పెద్ద రావణునితో యుద్ధం చేస్తారు? మీది శక్తి సైన్యం కదా. వందే మాతరం అని మహిమ చేయబడింది. అపవిత్రులు పవిత్రులకు వందనం చేస్తారు. తాను ఏ మాత? వారు భూమాత అని భావిస్తారు. కానీ ఇది ఈ భూమిపై ఉండేవారి విషయం. జగదంబ ఉంటే మరి తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు. ఈ దిల్వాడా మందిరం స్మృతి చిహ్నంగా
తయారు చేయబడి ఉంది. కుమారీలు, అదర్ కుమారీలు కూడా ఉన్నారు. వారిని మాత అని కూడా అనేస్తారు. బాబా, మేం బీకేలము, మమ్మల్ని మాత అనేందుకు బదులుగా కుమారి అనే అనండి. మేము కన్యలమని మీరంటారు. జన్మ జన్మాంతరాల భావాలు కూర్చుని ఉన్నాయి, అవి తెగడం లేదంటున్నారు బాబా. ఇప్పుడు బాబా మన ముందు కూర్చుని ఉన్నారని మీ బుద్ధిలో ఉంది. వారు ఆత్మలతో మాట్లాడుతున్నారు. తండ్రి ఈ శరీరంలోకి ప్రవేశించారు. తండ్రి వచ్చి అలౌకిక దివ్య కర్తవ్యాన్ని చేస్తారు. పతితులను పావనంగా తయారు చేసేందుకు చదివిస్తారు. పూర్తిగా గుర్తుండాలి, మనల్ని పతిత పావనుడైన శివ్ బాబా చదివిస్తారు. పతిత పావనుడు అందరికన్నా ఉన్నతమైనవారు. అలాగే వారు తండ్రి, శిక్షకుడు కూడా. మొట్టమొదట పతిత పావనుడు అన్న పదం రావాలి. వారినే ఓ గాడ్ ఫాదర్ రండి అని తలుచుకుంటారు. మీరు వచ్చి మాకు మళ్ళీ రాజయోగాన్ని నేర్పించండి అని అంటారు. నేను మళ్ళీ పిల్లలైన మీకు సహజ జ్ఞానమును మరియు యోగమును నేర్పిస్తున్నాను అంటున్నారు బాబా. ఇందులో పుస్తకాలు మొదలైన వాటి విషయం ఏదీ లేదు. వారైతే అలా పేరు పెట్టేశారు అని తండ్రి చెప్తారు. ఇప్పుడు తండ్రి మీకు అర్హులుగా అయ్యే శిక్షణనిస్తున్నారు. నిత్యం కొత్త కొత్త పాయింట్లు లభిస్తాయి. ఇతర గీతలు, గ్రంథాలు మొదలైనవి ఏవైతే తయారు చేస్తారో వాటిలో ఏమీ కలపరు లేక తొలగించరు, అలాగే వినిపిస్తారు. కానీ ఇక్కడ ఎడిషన్ చేయబడుతుంది, కొన్ని తొలగించబడతాయి కూడా. బాబా రోజు మనకి ఏం చేస్తారు, కొత్త కొత్త పాయింట్లు వినిపిస్తారు. ఈ జ్ఞానము చాలా అద్భుతమైంది అంటున్నారు బాబా. ఇంకే శాస్త్రాల్లోనూ ఇది లేదు. కామం మహాశత్రువు. భగవాన్ వాచ దేహ సహితంగా అందరినీ మర్చిపోండి, ఒక్క తండ్రినే స్మృతి చేయండి. నేను ఆత్మలేని మిమ్మల్ని అందరినీ తిరిగి తీసుకువెళ్తాను. నేను అకాలమూర్తిని, కాలుడికే కాలుడిని, మహాకాలుడిని అని చెప్తున్నారు బాబా. నేను పిల్లలందరినీ తీసుకెళ్లేందుకు వచ్చాను. కావున మీకు సంతోషం ఉండాలి కదా, మీకు సంతోషం ఉండాలి కదా, నేను మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వచ్చాను అంటున్నారు బాబా. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తామని మీకు తెలుసు. త్వరగా జాగృతమై తండ్రి నుండి వారసత్వం అయితే తీసుకోవాలి. త్వరగా మేల్కొని తండ్రి నుండి వారసత్వం అయితే తీసుకోవాలి. అప్పటి వరకు యుద్ధం జరగదు. నేనేమీ చేయలేను. మొదట రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే వినాశనానికి రిహార్సల్స్ జరుగుతున్నాయి, ఇప్పుడైతే రాజులు మొదలైన వారు కూడా లేరు అని చెప్తున్నారు బాబా. రాజస్థాన్ గురించి కూడా మీరు అర్థం చేయించవచ్చు. రాజస్థాన్ అన్న పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా అని అడగండి. భారతదేశంలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది కదా, మళ్ళీ ఆ రాజ్యస్థానంగా అవ్వాలి. అది మళ్ళీ ఇప్పుడు స్థాపన అవుతోంది, మనకు తెలుసు. కానీ ఎప్పుడైతే బుద్ధిలో కూర్చుంటుందో అప్పుడే సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. బాబా చెప్తున్నారు మీకైతే తెలుసు, కానీ ఎప్పుడైతే బుద్ధిలో కూర్చుంటుందో అప్పుడే సంతోషపు పాదరసం కూడా పైకెక్కుతుంది. భక్తి మార్గంలో ఈ దేవతల మందిరాలను నిర్మిస్తారు. భారతదేశంలో ఎంత ధనం ఉండేది, బాబా చెప్తున్నారు భారతదేశంలో ఎంత ధనం ఉండేది. మనం మళ్ళీ దీనిని దైవీ రాజస్థాన్గా తయారు చేస్తాము. మీరు వచ్చి ఈ విషయాలను అర్థం చేసుకోండి. అర్థం చేయించే అభిరుచి కూడా ఉండాలి. బాబా చెప్తున్నారు అర్థం చేయించే అభిరుచి కూడా ఉండాలి. ఇది కూడా సెమినారే కదా. సేవ ఎలా చేయాలి? కుమారీలు, కుమారులు, గోపులు అందరూ కలిసే వింటారని బాబా అర్థం చేయించారు.
ఉన్నతోన్నతుడు ఒక్క భగవంతుడే, కృష్ణుడు కాదు. కావున మీరు రాజస్థాన్ గురించి అర్థం చేయించవచ్చు. తప్పకుండా రాజస్థాన్గా ఉండేది ఎవరి మందిరాలైతే నిర్మింపబడి ఉన్నాయో వాటిని మళ్ళీ మనం తయారు చేస్తున్నాం. తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మీరు కూడా ప్రయత్నించండి. అప్పటికి అర్ధకల్పం వరకు మళ్ళీ ఎప్పుడూ ఏడవలసిన అవసరం ఉండదు. మనం రాముని శ్రీమతం ద్వారా రావణుడిపై విజయం పొందుతున్నాం. ఈ పదాలు వింటే లోపలికి వచ్చి చూస్తారు. ఎవరికైతే బాణం తగులుతుందో వారు అర్థం చేసుకునేందుకు వచ్చేస్తారు. ఈ అనంతమైన సెమినార్ను బాబా రోజు చేస్తారు. ఇది ఆత్మలు పరమాత్మతో చేసే సెమినార్ అన్నమాట. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, కర్మ భోగం నుండి విముక్తులయ్యేందుకు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలని చెప్తున్నారు బాబా. కర్మభోగాల నుండి విముక్తి అవ్వాలంటే ఒక తండ్రి స్మృతిలో ఉండాలి. దేహదారుల స్మృతిలో సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. బుద్ధి లైన్ను చాలా క్లియర్గా ఉంచుకోవాలి. మీ బుద్ధి లైన్ ఎలా ఉండాలి? చాలా క్లియర్గా ఉండాలి. సెకండ్ పాయింట్, భోజనం చాలా శుద్ధమైందే తినాలి. భోజనం ఏం చేయాలి? చాలా శుద్ధమైందే తినాలి. ఎటువంటి అన్నమును తింటారో అటువంటి మనస్సు ఉంటుంది కదా. అన్నం యొక్క ప్రభావం మనసు పైన పడుతుంది కదా. ఎటువంటి అన్నం తింటారో అటువంటి మనసు ఉంటుంది. కావున ఏ అపవిత్రుల చేతి వంటను తినకూడదంటున్నారు బాబా. బుద్ధిని స్వచ్ఛంగా చేసుకోవాలి. వరదానము, ఆత్మిక సానుభూతి ద్వారా సర్వులను సంతుష్టం చేసే సదా సంపత్తివాన్ భవ. ఆత్మిక సానుభూతి ద్వారా సర్వులను సంతుష్టం చేసే సదా సంపత్తివాన్ భవ. నేటి ప్రపంచంలో సంపన్నులు చాలామంది ఉన్నారు. కానీ అన్నిటికంటే అతి పెద్దది, అవసరమైంది అనే సంపద సానుభూతి. పేదవారిలో కానీ ధనవంతులలో కానీ ఈ రోజుల్లో సింపతి లేదు. మీ వద్ద సింపతి అనే సంపద ఉంది. కావున ఇతరులకు మరేమి ఇవ్వకపోయినా కానీ సింపతి ద్వారా అందరినీ సంతుష్టం చేయండి. మీ సింపతి ఈశ్వరీయ పరివారపు సంబంధంతో ఉంది. ఈ ఆత్మిక సింపతి ద్వారా తనువు, మనస్సు, ధనములను సంపన్నం చేయగలరు. స్లోగన్ను, ప్రతి కార్యంలో ధైర్యాన్ని సహచరునిగా చేసుకున్నట్లయితే సఫలత తప్పకుండా లభిస్తుంది. ప్రతి కార్యంలో ధైర్యాన్ని మీ సహచరునిగా, స్నేహితునిగా చేసుకున్నట్లయితే సఫలత తప్పకుండా లభిస్తుంది అంటున్నారు బాబా. ఈరోజు స్వమానము, నేను సఫలతామూర్తి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.